బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్స్. సో కబోర్డ్ వర్క్స్ ఎంత వర్క్ వచ్చాయో నిన్నటి వీడియోలో చూశారు కదండి. సో డెకోలం దీనిపైన స్టిక్ చేస్తారని చెప్పాను కదా. ఇలాంటి స్టిప్స్ కట్ చేసి వీటి సైజుకి తగ్గట్టు స్టిక్ చేసి ఈ టేప్తో అంటించేస్తారనమాట. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఇలానే టేప్తో అతికిస్తారు. ఇంకా ఈ లైన్ అయితే అయింది. ఇంకోటి కంప్లీట్ అయిన ప్లేస్లో కూడా చూపిస్తాను. ఇదైతే కంప్లీట్గా అతికిచ్చేశారు ఇక్కడ. ఇంకా ఇది అతికిన తర్వాత ఇవి మెల్లగా రిమూవ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చూడండి, నిన్న వీడియోలో చెప్పాం కదా, మనం ఎంత అయితే గ్యాప్ ఉంచామో అంతే పెట్టేసి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. ఈ టైల్స్ ఎక్కువ తక్కువ కాకుండా, ఇది బయటికి రాకుండా అలా మనం ముందే కనుక ఆలోచించుకున్నట్టయితే బాక్స్ మెజర్మెంట్ ఎంత వస్తుంది ఏంటి అని ఇలా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ బాక్స్ వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ షింక్ పరిస్థితి చూడండి, మొత్తం వర్క్ జరుగుతుంది. ఇంకా తర్వాత ఫైనల్ ప్లంబింగ్ వర్క్ అప్పుడు క్లీన్ చేయాలి. బట్ ఈ సింక్కి ఏం కాదు, చాలానే స్ట్రాంగ్గా ఉంది. సో సపరేట్ వీడియో కూడా తీసి పెడతాను దీనిపైన, ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు అంతా కూడా. అలానే ఇక్కడ కూడా ఫ్రేమ్ వర్క్ చేశారు. ఇది ఒక్కటి పెండింగ్ ఉందన్నమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది. దీంట్లో వచ్చేసి ఎంతవరకు డిష్ వాషర్ ప్లేస్ వస్తుంది అనేది నిర్ణయించుకొని అక్కడ నుండి కబోర్డ్ వర్క్ చేస్తా అన్నారు. సో ఇది కూడా చెప్పాలి. సాటర్డే రోజు వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి కొంచెం వెళ్ళి దాని సైజ్ చెప్పేస్తే కనుక వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తా అన్నారు. ఇది ఒక్కటి కొంచెం పెండింగ్ ఉంది. సో ఇక్కడైతే ఫ్రేమ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్ కూడా సైజ్ అనేది చెప్తే ఇది కొంచెం పెద్దగా వచ్చింది కదా, డ్రా అనేది పెట్టేస్తా అన్నారు. ఇక్కడ వరకు మైక్రోవేవ్ది కూడా చెప్పాలన్నమాట. సో మీలో ఎవరైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టయితే ఇలాంటివి చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ టైంలోనే కొలతలు చెప్పుకుంటే, ఇప్పుడు మన మైక్రోవేవ్ ఈ సైజ్ ఉందనుకోండి, కొంచెం ఈ సైజ్ చెప్పండి, ఫ్యూచర్లో కొంచెం పెద్దది కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇలా కనుక మనం మెజర్ చేసుకొని పెట్టించుకున్నట్టయితే మనం ఫ్యూచర్లో ఏదైనా పెద్దది కొన్నా కూడా ఇబ్బంది ఉండదు అనమాట. నెక్స్ట్ ఈ స్పేస్ వచ్చేసి వెజిటేబుల్ బాస్కెట్స్ కోసమని మొత్తం ప్లెయిన్గా ఉంచేశారు. ఇది కూడా ఒక బాక్స్ రూపంలాగా కట్టేసి వెజిటేబుల్ బాస్కెట్స్ అలా పెట్టేస్తారనమాట దీంట్లో. సో ఇది వచ్చేసింది. ఇక్కడ ఒక డ్రా వస్తుంది అనమాట, డబల్ డ్రా వస్తుంది. ఇక్కడ 3 ఇస్తా అన్నారు. ఇందులో గ్లాసెస్, స్పూన్స్ అండ్ ప్లేట్స్. ఇక్కడ వచ్చేసి మనకు పెద్దవి ఏమన్నా పెట్టుకోవడానికి డ్రా 2 వస్తాయి అని చెప్పారు. ఇక్కడ ఆయిల్ డిస్పెన్సర్స్ అవన్నీ పెట్టడానికి ఇక్కడ ఒకటి వస్తుంది. సో ఈ స్పేస్ని 2గా డివైడ్ చేశారు. నేను ఒకటే వస్తుంది అనుకున్నాను కానీ 2గా పెట్టారనమాట. ఇదైతే సిలిండర్ స్పేసు. ఇంకా రైస్ బ్యాగ్ ఏదైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు, లోపల సిలిండర్ పెట్టుకొని. సో దీనికి కూడా ఇంకోటి హోల్ చేయించలేదు. ఇక్కడ గ్రానైట్ అప్పుడు ఖచ్చితంగా హోల్ చేయించండి, లాస్ట్లో చేస్తా అన్నారు. సో ఇక్కడ హోల్ చేయించాలి, లేకపోతే ఇది ఇలా వచ్చేసి పైనుండి లోపలికి పోతుంది. ఇంకా అది బయటికి కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడన్నా కన్స్ట్రక్షన్ టైంలోనే గ్రానైట్ పైన హోల్ అనేది పెట్టించుకోండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో కిచెన్లో కబోర్డ్ వర్క్ అయితే ఇంతవరకు వచ్చింది. పైన ఫ్రేమింగ్ వర్క్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసేశారు, షెల్ఫ్లు ఇక్కడ కట్టారు కదా, ఫస్ట్ అవి 2 రిమూవ్ చేసేసి ఈ బాక్స్ తయారు చేసి పెట్టారనమాట ఇక్కడ కంప్లీట్గా. నిన్న వీడియోలో ఈ బాక్స్ ఎలా అయితే చూపించానో యాస్టీస్గా సేమ్ ఇంత పెద్ద బాక్స్ ఇదంతా ఒకటే అనమాట. 3 పార్టిషన్స్ వచ్చాయి ఇందులో. బాక్స్ పెట్టిన తర్వాత ఈ మిడిల్లో పార్టిషన్ అనేది ఇచ్చారు. ఈ మిడిల్లో వచ్చేసి మనకు ఇంకో 2 పార్టిషన్స్ చేస్తారనమాట. ఇంకా మనకు ఏ సైజులో కావాలంటే కింద చిన్నది, పైది పెద్దది పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఈ బిల్లలు పోసినప్పుడు కూడా అలానే పెట్టించాను అనమాట, ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా. బట్ ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేశారు కాబట్టి మళ్ళీ అయినా సరే ఇక్కడికి పెట్టించేస్తే కింద ఉన్నవేమో చిన్నవి, పైన పెద్దవి అలా పెట్టుకుందామని ప్లాన్లో ఉన్నామన్నమాట. సో ఇది ఇంకా లాస్ట్లో చేస్తారట. మనకి ఏ సైజ్ కావాలో ఏంటో చెప్తే క్లియర్గా ఇది లాస్ట్లో వాళ్ళు పెడతా అని చెప్పారు. సో
సో ఈ కిచెన్ వర్క్ అయితే ఇంతవరకు వచ్చింది. రేపటి వీడియోలో అయితే టైల్స్ అంతా ఎలా పెట్టారు ఏంటి అనేది, ఏ జాగ్రత్తలు తీసుకున్నారు టైల్స్ పెట్టేటప్పుడు, ఇవే ఎందుకు చూస్ చేసుకున్నాం అనేది రేపటి వీడియోలో చెప్తానమాట. కొంచెం ఎక్కువ ఎడిటింగ్ ఉంది టైల్స్కి, ఇంకా అందుకని కొంచెం టైం పడుతుంది. సో రేపటి వీడియోలో టైల్స్ వీడియో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, కిచెన్ టైల్స్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ఇంతే. నెక్స్ట్ ఇంకా ఏమన్నా జరిగిన అప్డేట్స్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.